అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం సూరహ అల్ ఆరాఫ్ 142వ ఆయత్ నుంచి మనం అనువాదాన్ని చదువుదాం. మీరు కూడా చదవటానికి ప్రయత్నించండి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మేము మూసాను సినాయి కొండపైకి 30 రేయింబవళ్ల కోసం పిలిచాము. తరువాత ఇంకా 10 రోజులు పొడిగించాము. ఈ విధంగా అతని ప్రభువు నిర్ణయించిన గడువు మొత్తం 40 రోజులు అయ్యింది. మూసా పోతూ పోతూ తన సోదరుడు హారూనుతో ఇలా అన్నాడు: నా తరువాత నీవు నా జాతి ప్రజలలో నాకు ప్రాతినిధ్యం వహించు. సక్రమంగా వ్యవహరిస్తూ ఉండు. విచ్ఛిన్నకారుల మార్గంలో నడవకు. మేము నిర్ణయించిన సమయానికి సరిగ్గా అతను చేరినప్పుడు అతని ప్రభువు అతనితో సంభాషించాడు. అప్పుడు అతను ఇలా మనవి చేశాడు: ప్రభూ, నా చూపునకు బలాన్ని ప్రసాదించు. నిన్ను చూస్తాను. ఇలా సెలవిచ్చాడు: నీవు నన్ను చూడలేవు. కొంచెం ముందున్న ఆ కొండవైపు చూడు. అది తన స్థానంలో స్థిరంగా ఉంటే అప్పుడు నీవు నన్ను చూడగలవు. ఆ ప్రకారం అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేసి దానిని భస్మం చేసేశాడు. మూసా అలైహిస్సలాం స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తరువాత ఇలా అన్నాడు: నీవు పరిశుద్ధుడవు. నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నాను. అందరికంటే మొదట నేనే విశ్వసిస్తున్నాను. ఇలా సెలవిచ్చాడు. మూసా నా సందేశాన్ని అందజేయటానికి, నాతో సంభాషించటానికి ప్రజలందరికంటే నీకు ప్రాధాన్యం ఇచ్చి నేను నిన్ను ఎన్నుకున్నాను. కనుక నేనిచ్చే దానిని తీసుకో, కృతజ్ఞతలు తెలుపు. తరువాత మేము జీవితానికి సంబంధించిన ప్రతి రంగానికి కావలసిన హితబోధను, ప్రతి వ్యవహారానికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని శిలాఫలకాలపై వ్రాసి మూసాకు ఇచ్చాము. అతనితో ఇలా అన్నాము: ఈ ఉపదేశాలను నీ చేతులతో గట్టిగా పట్టుకో. వాటి ఉత్తమ భావాలను అనుసరించండి అని నీ జాతివారిని ఆజ్ఞాపించు. త్వరలోనే నేను నీకు దుర్మార్గుల గృహాలను చూపిస్తాను. ఏ హక్కు లేకుండా భూమిపై పెద్దలుగా చలామణి అయ్యే వారి దృష్టిని నేను నా సూచనల నుండి మరలిస్తాను. వారు ఏ సూచనను చూచినా దానిని ఎన్నటికీ విశ్వసించరు. ఒకవేళ సరియైన మార్గం వారి ముందుకు వచ్చినా దానిని వారు అవలంబించరు. ఒకవేళ వక్రమార్గం కనిపిస్తే వెంటనే ఆ మార్గం మీదకు దుముకుతారు. ఎందుకంటే వారు మా సూచనలను తిరస్కరించారు, వాటిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. మా సూచనలను తిరస్కరించి పరలోకంలో హాజరు కావటాన్ని త్రోసిపుచ్చేవాడి కర్మలన్నీ వ్యర్థమైపోతాయి. ప్రజలు మరేదైనా ప్రతిఫలాన్ని పొందగలరా? వారు ఎంత చేస్తే అంత తప్ప. మూసా వెళ్ళిన తరువాత అతని జాతి ప్రజలు తమ ఆభరణాలతో ఒక ఆవుదూడ విగ్రహాన్ని తయారు చేశారు. అందులో నుండి ఆవు అరుపు వంటి ధ్వని వచ్చేది. అది వారితో మాట్లాడలేదని, మరే వ్యవహారంలోనూ వారికి మార్గం చూపలేదని వారికి కనిపించేది కాదా? అయినప్పటికీ వారు దానిని ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. వారు పరమ దుర్మార్గులు. వారి నుండి ఆత్మవంచపు తెరలు తొలగిపోయినప్పుడు వారు తాము వాస్తవానికి మార్గం తప్పామని కనుగొన్నారు. అప్పుడు ఇలా అన్నారు: మా ప్రభువు గనక మాపై దయ చూపకపోతే, మమ్మల్ని మన్నించకపోతే మేము సర్వనాశనం అయిపోతాము. అటు నుండి మూసా అలైహిస్సలాం ఆగ్రహంతో, విచారంతో తన జాతి ప్రజల వద్దకు మరలి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇలా అన్నాడు: నేను లేనప్పుడు నా స్థానంలో మీరు చాలా చెడ్డగా ప్రవర్తించారు. మీ ప్రభువు ఆజ్ఞ కొరకు నిరీక్షించే ఓపిక కూడా మీలో లేకుండా పోయిందా? అతను శిలాఫలకాలను విసిరివేశాడు. తన సోదరుడు హారూను తల వెంట్రుకలను పట్టుకొని అతన్ని లాగాడు. హారూను ఇలా అన్నాడు: నా తల్లి కుమారుడా, ఈ ప్రజలు నన్ను లోబరుచుకున్నారు. ఇంకా కాస్తైతే నన్ను చంపేసేవారే. కనుక నీవు శత్రువులకు నన్ను చూసి నవ్వే అవకాశం ఇవ్వకు. ఈ దుర్మార్గపు ముఠాతో నన్ను కలపకు. అప్పుడు మూసా అలైహిస్సలాం ఇలా అన్నాడు: ప్రభూ, నన్ను నా సోదరుణ్ణి క్షమించు. మమ్మల్ని నీ కారుణ్యంలోకి ప్రవేశింపచెయ్యి. నీవు అందరికంటే అధికంగా కారుణ్యం చూపేవాడవు. సమాధానంగా ఇలా సెలవీయబడింది: ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకున్న వారు తప్పకుండా తమ ప్రభువు ఆగ్రహంలో చిక్కుకొని తీరుతారు. ఇహలోక జీవితంలో అవమానం పాలవుతారు.
అబద్ధం సృష్టించే వారికి మేము ఇటువంటి శిక్షనే విధిస్తాము. చెడు కార్యం చేసి పశ్చాత్తాపపడి విశ్వసించేవారు నిశ్చయంగా ఈ పశ్చాత్తాప విశ్వాసాల తరువాత వారు నీ ప్రభువును క్షమించేవాడుగా కనికరించేవాడుగా చూస్తారు. కోపం చల్లారిన పిమ్మట మూసా అలైహిస్సలాం ఆ శిలా ఫలకాలను తన చేతులలోకి తీసుకున్నాడు. వాటి వ్రాతలో తమ ప్రభువుకు భయపడే వారి కొరకు మార్గదర్శకత్వము, కారుణ్యము ఉన్నాయి. మేము నిర్ణయించిన సమయానికి అతనితో పాటు హాజరు కావటానికి మూసా తన జాతి ప్రజల నుండి 70 మందిని ఎన్నుకున్నాడు. వారిని ఒక తీవ్ర భూకంపం వచ్చి పట్టుకున్నప్పుడు మూసా ఇలా మనవి చేసుకున్నాడు: నా స్వామి, మీరు సంకల్పించి ఉన్నట్లయితే మొదట్లోనే వీళ్లను నన్ను నాశనం చేయగలిగి ఉండేవారు. మాలోని కొందరు అజ్ఞానులు చేసిన తప్పునకు మీరు మా అందరినీ నాశనం చేస్తారా? ఇది మీరు పెట్టిన ఒక పరీక్ష. దాని ద్వారా మీరు కోరిన వారిని అపమార్గానికి గురి చేస్తారు. ఇంకా మీరు కోరిన వారికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తారు. మా సంరక్షకులు మీరే కనుక మమ్మల్ని క్షమించండి, మాపై దయచూపండి. మీరు అందరికంటే అధికంగా క్షమించేవారు. మా కొరకు ఇహలోకపు మేలును వ్రాయండి, పరలోకపు మేలును కూడా వ్రాయండి. మేము మీ వైపునకే మరలాము. సమాధానంగా ఇలా సెలవయింది: శిక్షను నేను కోరిన వారికి విధిస్తాను, కానీ నా కారుణ్యం ప్రతి వస్తువును ఆవరించి ఉంది. నా పట్ల అవిధేయతకు దూరంగా ఉండేవారి కొరకు, జకాత్ ఇచ్చేవారి కొరకు, నా ఆయాతులను విశ్వసించే వారి కొరకు నేను దానిని వ్రాస్తాను. ఈ సందేశహరుణ్ణి చదవను వ్రాయను రాని ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించేవారు ఈనాడు ఈ కారుణ్యానికి అర్హులు. అతని ప్రస్తావన వారికి తమ వద్ద ఉన్న తౌరాతు, ఇంజీలు గ్రంథాలలో వ్రాయబడి లభిస్తుంది. అతను వారికి మంచిని ఆజ్ఞాపిస్తాడు, చెడు నుండి నిరోధిస్తాడు. వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేస్తాడు, అపరిశుద్ధమైన వాటిని నిషిద్ధం చేస్తాడు. వారిపై మోపబడి ఉన్న బరువులను దించుతాడు. వారు బంధింపబడి ఉన్న శృంఖలాలను త్రెంచుతాడు. కనుక అతనిని విశ్వసించి సమర్థించి అతనికి సహకరించి అతనితో అవతరింపచెయ్యబడిన జ్యోతిని అనుసరించేవారు మాత్రమే సాఫల్యం పొందేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించు: మానవులారా, నేను మీ అందరి వైపునకు వచ్చిన అల్లా సందేశహరుణ్ణి. ఆయన భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు, ఆయనే మృత్యువును ఇస్తాడు. కనుక విశ్వసించండి అల్లాను, ఆయన పంపిన నిరక్షరాస్యుడైన ప్రవక్తను. అతను అల్లాను, ఆయన సూక్తులను విశ్వసిస్తాడు. అతనిని అనుసరించండి, మీరు సరియైన మార్గం పొందుతారేమో. మూసా అలైహిస్సలాం జాతిలో సత్యం ప్రకారం హితబోధ చేసే, సత్యం ప్రకారమే న్యాయం చేసే ఒక వర్గం కూడా ఉండేది. మేము ఆ జాతిని 12 వంశాలుగా విభజించి వాటిని శాశ్వత వర్గాలుగా తీర్చిదిద్దాము. మూసాను అతని జాతివారు నీళ్లు అడిగినప్పుడు మేము అతనిని తన చేతి కర్రతో ఫలానా కొండరాయిని కొట్టు అని సంజ్ఞ చేశాము. అప్పుడు ఆ రాయి నుండి 12 ఊటలు పెల్లుబికాయి. ప్రతి వర్గం వారు తాము నీళ్లు పొందే స్థలాన్ని నిర్ణయించుకున్నారు. మేము వారిపై మేఘాల ఛాయను కల్పించాము, వారిపై మన్ సల్వాలను దింపాము. తినండి, మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థాలను అని అన్నాము. కానీ తరువాత వారు ఏమి చేశారో అది మాకు అన్యాయం చేయటం కాదు, తమకు తామే అన్యాయం చేసుకున్నారు. వారికి ఇలా ఆజ్ఞాపించటం జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఆ పట్టణంలోకి పోయి నివసించండి, దాని పంట ద్వారా మీ ఇష్టప్రకారం ఆహారం పొందండి. ఇంకా హిత్తతున్ హిత్తతున్ అంటూ వెళ్ళండి. సాష్టాంగపడుతూ పట్టణ ద్వారంలో ప్రవేశించండి. మేము మీ తప్పులను మన్నిస్తాము. సద్వైఖరి కలిగి ఉండే వారిని అధికానుగ్రహంతో సత్కరిస్తాము. కానీ వారిలోని దుర్మార్గులు తమకు చెప్పిన మాటలను మార్చివేశారు. పర్యవసానంగా మేము వారి దుర్మార్గానికి ఫలితంగా వారిపైకి ఆకాశం నుండి శిక్షను పంపాము. సముద్రపు గట్టున ఉన్న ఆ పట్టణాన్ని గురించి కూడా వారిని కొంచెం అడుగు. ఆ సంఘటనను వారికి గుర్తు చేయి. అక్కడి ప్రజలు సబ్బత్ అంటే శనివారం రోజున దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించేవారు. ఇంకా
చేపలు శనివారం నాడే వారి ముందు ఎగిరెగిరి నీటిపైకి వస్తూ ఉండేవి. శనివారం నాడు తప్ప మిగతా దినాలలో అవి వచ్చేవి కావు. ఇలా ఎందుకు జరిగేదంటే మేము వారి అవిధేయతల కారణంగా వారిని పరీక్షకు గురిచేస్తూ ఉండేవారము. ఇంకా వారికి ఈ విషయం కూడా గుర్తు చెయ్యి. వారిలోని ఒక వర్గం వారు మరొక వర్గం వారితో ఇలా అన్నారు, మీరు హితబోధ ఎందుకు చేస్తున్నారు? అల్లా నాశనం చెయ్యనున్న వారికి లేక కఠినంగా శిక్షించనున్న వారికి? వారు ఇలా సమాధానం చెప్పారు, మేము మీ ప్రభువు ముందు క్షమింపబడటానికి ఒక కారణంగా చెప్పుకునే నిమిత్తం ఇదంతా చేస్తున్నాము. బహుశా ఈ ప్రజలు ఆయన పట్ల అవిధేయతకు దూరంగా ఉంటారనే ఆశతో చేస్తున్నాము. చివరకు వారు తమకు జ్ఞాపకం చెయ్యబడిన హితబోధలను పూర్తిగా విస్మరించినప్పుడు మేము చెడు నుండి ప్రజలను వారించే వారిని రక్షించాము. దుర్మార్గులైన ఇతరులందరినీ వారి అవిధేయతల కారణంగా కఠిన శిక్షకు గురిచేశాము. తరువాత వారు తాము నిరోధించబడిన పనినే పూర్తి తలబిరుసుతనంతో చేస్తూ పోయారు. అప్పుడు మేము ఇలా అన్నాము, కోతులైపోండి, హీనులుగా, నీచులుగా. జ్ఞాపకం తెచ్చుకో, నీ ప్రభువు ఇలా ప్రకటించిన సందర్భాన్ని. ప్రళయదినం వచ్చే వరకు నేను తప్పకుండా ఇశ్రాయేలు సంతతి వారిని తీవ్ర యాతనకు గురిచేసే ప్రజల అదుపులో ఉండేలా చేస్తూ ఉంటాను. నిశ్చయంగా నీ ప్రభువు శిక్షించటంలో వడిగలవాడు. నిశ్చయంగా ఆయన మన్నింపుతో కరుణతో వ్యవహరించేవాడును. మేము వారిని భూమిలో ముక్కలు ముక్కలుగా చేసి నానా జాతులుగా విభజించాము. వారిలో కొందరు సజ్జనులు, కొందరు దానికి భిన్నమైన వారు. మేము వారిని మంచి చెడు స్థితుల ద్వారా పరీక్షకు గురిచేస్తూ వచ్చాము. బహుశా వారు మరలి వస్తారేమో అని. ఆపై పూర్వపు తరాల తరువాత అయోగ్యులైన వారు వారికి వారసులయ్యారు. వారు దైవగ్రంథానికి వారసులై కూడా తుచ్చమైన ఐహిక ప్రయోజనాలను సేకరిస్తున్నారు. పైగా ఇలా అంటారు, మేము క్షమింపబడతామని ఆశిస్తున్నాము. ఆ ఐహిక సంపదే ముందుకు వస్తే మళ్ళీ దానిని వారు తటాలున అందుకుంటారు. సత్యమైన దానినే అల్లా పేరుతో పలకాలని వారి నుండి గ్రంథ ప్రమాణం తీసుకోవటం జరగలేదా? గ్రంథంలో వ్రాయబడి ఉన్న దానిని స్వయంగా వారే చదివారు. పరలోక నివాసం దైవభక్తి పరాయణులకు మాత్రమే మేలైనది. మీరు ఈ మాత్రపు విషయాన్ని అర్థం చేసుకోలేరా? గ్రంథాన్ని పాటించే, నమాజును స్థాపించే సద్వర్తనుల ప్రతిఫలాన్ని మేము నిశ్చయంగా వ్యర్థం చెయ్యము. ఆ సంఘటన కూడా వారికేమైనా జ్ఞాపకం ఉందా? అప్పుడు మేము పర్వతాన్ని కదిలించి దానిని ఒక గొడుగు మాదిరిగా వారిపై కప్పాము. అది తమపై పడుతుందేమో అని వారు భ్రమపడ్డారు. ఆ సమయంలో మేము వారితో ఇలా అన్నాము, మేము మీకు ఇస్తున్న గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి. అందులో వ్రాయబడి ఉన్న దానిని జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడు మీరు చెడు నడవడికి దూరంగా ఉంటారని ఆశించబడుతోంది. ప్రవక్త, ప్రజలకు ఆ సమయాన్ని జ్ఞాపకం చెయ్యి. అప్పుడు నీ ప్రభువు ఆదము సంతతి యొక్క వీపుల నుండి వారి సంతానాన్ని తీసి ఇంకా స్వయంగా వారిని వారికే సాక్షులుగా నిలబెట్టి అడిగాడు, నేను మీ ప్రభువును కాదా అని. వారు ఇలా అన్నారు, నిశ్చయంగా మీరే మా ప్రభువు. మేము దీనికి సాక్ష్యమిస్తున్నాము. మేము ఇలా ఎందుకు చేశామంటే ప్రళయదినం నాడు మీరు మాకు ఈ విషయం తెలియదు అని అనకుండా ఉండేటందుకు. లేదా షిర్కును మా తాత ముత్తాతలు మాకంటే ముందే ప్రారంభించారు. తరువాత మేము వారి సంతతికి జన్మించాము. దుర్జనులు చేసిన నేరానికి మీరు మమ్మల్ని పట్టుకుంటారా అని అనకుండా ఉండేటందుకు. చూడండి, ఇలా మేము సూచనలను స్పష్టంగా వివరిస్తాము. వారు మరలి రావాలని ఇలా చేస్తాము. ప్రవక్త, వారికి ఆ వ్యక్తిగాథను వినిపించు. అతనికి మేము మా ఆయాతుల జ్ఞానాన్ని ప్రసాదించాము. కానీ అతడు వాటిని పాటించకుండా విముఖుడైపోయాడు. చివరకు శైతాను అతన్ని వెంబడించాడు. పర్యవసానంగా అతడు మార్గభ్రష్టుల్లో కలిసిపోయాడు. మేము గనక కోరి ఉన్నట్లయితే అతనికి ఆ ఆయాతుల ద్వారా ఔన్నత్యాన్ని ప్రసాదించి ఉండేవారము. కానీ అతడు భూమి వైపునకే మ్రొగ్గాడు, తన మనోవాంఛలనే అనుసరించాడు. కనుక అతడి పరిస్థితి కుక్క వంటిదైపోయింది. మీరు దానిపై దాడి చేస్తే అప్పుడు కూడా అది నాలుకను వెళ్ళబెట్టుతుంది. దానిని వదిలిపెడితే అప్పుడు కూడా అది నాలుకను వెళ్ళబెట్టుతుంది.
మా ఆయాతులను తిరస్కరించే వారి దుష్టాంతం కూడా ఇదే. నీవు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉండు, బహుశా వారు యోచిస్తారేమో. మా ఆయాతులను తిరస్కరించిన వారి దుష్టాంతం చాలా చెడ్డది, ఎందుకంటే వారు తమకు తామే అన్యాయం చేసుకుంటున్నారు. అల్లా ఎవడికి మార్గం చూపుతాడో వాడే సన్మార్గం పొందుతాడు, కానీ అల్లా ఎవడిని తన మార్గదర్శకత్వానికి దూరం చేస్తాడో వాడే నిష్ఫలుడవుతాడు, నష్టపోతాడు. చాలామంది జిన్నాతులను, మానవులను మేము నరకం కోసమే సృష్టించాము. ఇది యథార్థం. వారికి హృదయాలున్నాయి, కానీ వారు వాటితో ఆలోచించరు. వారికి కళ్ళు ఉన్నాయి, కానీ వారు వాటితో చూడరు. వారికి చెవులు ఉన్నాయి, కానీ వారు వాటితో వినరు. వారు జంతువుల వంటివారు కాదు, వాటికంటే కూడా దిగజారిపోయారు. అలక్ష్యంలో మునిగి ఉన్నవారు వీరే. అల్లా మంచి పేర్లకు అర్హుడు. ఆయనను మంచి పేర్లతోనే వేడుకోండి. ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలగే వారిని వదిలిపెట్టండి. వారు తాము చేస్తున్న దానికి ప్రతిఫలం పొంది తీరుతారు. మేము సృష్టించిన వారిలో ఖచ్చితంగా సత్యం ప్రకారం ఉపదేశించే, సత్యం ప్రకారం న్యాయం చేసే ఒక వర్గం కూడా ఉంది. ఇక మా ఆయాతులు అసత్యాలని తిరస్కరించిన వారు, మేము వారిని క్రమేణా వారికి ఏ మాత్రం తెలియని పద్ధతి ప్రకారం వినాశం వైపునకు తీసుకుపోతాము. నేను వారికి సడలింపును ఇస్తున్నాను. నా వ్యూహానికి తిరుగులేదు. తమ మిత్రునిపై ఉన్మాద ప్రభావం ఏదీ పడలేదు అనే విషయం గురించి వారు ఎప్పుడూ ఆలోచించలేదా? అతను హెచ్చరిక చేసేవాడు మాత్రమే. చెడు ఫలితం కలగకముందే స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా వారు భూమ్యాకాశాలు పనిచేసే తీరును గురించి ఎప్పుడూ యోచించలేదా? అల్లా సృష్టించిన ఏ వస్తువును వారు కళ్ళు తెరచి చూడలేదా? బహుశా వారి జీవితపు గడువు పూర్తి అయ్యే సమయం ఆసన్నమయ్యిందనే విషయాన్ని గురించి కూడా వారు ఆలోచించలేదా? అయితే ప్రవక్త చేసిన ఈ హెచ్చరిక తరువాత అసలు వారు విశ్వసించే విషయం మరొకటి ఏది కాగలదు? అల్లా తన మార్గదర్శకత్వం నుండి దూరం చేసే వ్యక్తికి మరొక మార్గదర్శకుడు ఎవడూ లేడు. అల్లా అటువంటి వారిని తమ తలబిరుసుతనంలో మార్గం తప్పి తిరగటానికి వదిలిపెడతాడు. వారు నిన్ను అసలు ఆ ప్రళయ ఘడియ ఎప్పుడు అవతరిస్తుంది అని అడుగుతున్నారు. ఇలా అను, దానిని గురించి నా ప్రభువుకే తెలుసు. దాని సమయం వచ్చినప్పుడే ఆయన ప్రత్యక్షపరుస్తాడు. ఆకాశాలలో, అవనిలో అది అత్యంత కఠిన సమయంగా ఉంటుంది. అది మీపై అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. నీవు దాని అన్వేషణలో మునిగి ఉన్నట్లుగా భావించి వారు నిన్ను దానిని గురించి అడుగుతున్నారు. ఇలా అను, దానిని గురించి కేవలం అల్లాకు మాత్రమే తెలుసు, కానీ చాలామందికి ఈ యథార్థం తెలియదు. ప్రవక్త వారితో ఇలా అను, నాకు సంబంధించిన లాభనష్టాలపై నాకు ఏ అధికారమూ లేదు. అల్లా కోరింది మాత్రమే అవుతుంది. నాకే గనక అగోచర విషయ జ్ఞానం ఉన్నట్లయితే నేను ఎన్నో ప్రయోజనాలను నా కొరకు పొంది ఉండేవాణ్ణి. నాకు ఎన్నటికీ ఏ నష్టమూ వాటిల్లేది కాదు. నేను నా మాటను నమ్మేవారి కొరకు కేవలం హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే, శుభవార్త వినిపించేవాణ్ణి మాత్రమే. అల్లాయే మిమ్మల్ని ఏకైక ప్రాణి నుండి సృష్టించాడు. ఇంకా అదే జాతి నుండి అతనికి సహచరిని సృజించాడు, అతను ఆమెతో ప్రశాంత జీవితం గడపటానికి. తరువాత పురుషుడు స్త్రీని కప్పివేసినప్పుడు ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించింది. ఆమె దానిని మోసుకుంటూ తిరుగుతూ ఉండేది. తరువాత ఆమె గర్భభారం అధికమైనప్పుడు వారు ఉభయులూ కలిసి తమ ప్రభువైన అల్లాను ఇలా వేడుకున్నారు, నీవు గనక మాకు మంచి పిల్లవాణ్ణి ఇచ్చినట్లయితే మేము నీకు కృతజ్ఞులం అవుతాము. అప్పుడు అల్లా వారికి ఒక చక్కని, ఏ లోపమూ లేనటువంటి పిల్లవాణ్ణి ప్రసాదించాడు. కానీ వారు ఆయన ప్రసాదించిన ఈ కానుక విషయంలో ఇతరులను ఆయన భాగస్వాములుగా చేయసాగారు. వారు చేసే ఈ షిర్కు పనులకు అల్లా అతీతుడు, ఉన్నతుడును. ఎంత మూఢులు వీళ్ళు! ఏ వస్తువును సృష్టించలేని వారిని, స్వయంగా తామే సృష్టించబడే వారిని, ఎవరికీ సహాయం చెయ్యలేని వారిని, స్వయంగా తమకు తామే సహాయం చేసుకోలేని వారిని వీరు అల్లాకు భాగస్వాములుగా చేస్తున్నారు. ఒకవేళ మీరు వారిని రుజుమార్గంపైకి రమ్మని ఆహ్వానిస్తే వారు మీ వెంట రారు.
మీరు వారిని పిలిచినా లేక మౌనం వహించినా మీకు రెండూ ఒక్కటే. అల్లాను త్రోసిరాజని మీరు వేడుకుంటున్నవారు మీ మాదిరిగానే కేవలం దాసులు. మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి. వారికి కాళ్ళు ఉన్నాయా? వాటితో నడవటానికి. వారికి చేతులు ఉన్నాయా? వాటితో పట్టుకోవటానికి. వారికి కళ్ళు ఉన్నాయా? వాటితో చూడటానికి. వారికి చెవులు ఉన్నాయా? వాటితో వినడానికి. ప్రవక్త, వారితో ఇలా అను, మీరు నిలబెట్టిన భాగస్వాములను పిలవండి. తరువాత మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా వ్యూహాలు పన్నండి. నాకు ఎంత మాత్రం గడువు ఇవ్వకండి. ఈ గ్రంథాన్ని అవతరింపచేసిన దేవుడే నాకు రక్షకుడు, సహాయకుడు. ఆయన సజ్జనులకు సహాయపడతాడు. దీనికి భిన్నంగా మీరు అల్లాను వదిలి వేడుకునేవారు మీకు సహాయం చెయ్యలేరు. స్వయంగా తమకు సహాయం చేసుకోలేరు. ఇంకా మీరు గనక వారిని రుజుమార్గం వైపునకు రమ్మని పిలిస్తే వారు మీ మాటను విననైనా లేరు. పైకి వారు మీ వైపు చూస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ వాస్తవానికి వారు దేనిని చూడలేరు. ప్రవక్త, మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు. ఒకవేళ ఎప్పుడైనా శైతాను నిన్ను ఉసిగొలిపితే అల్లా శరణు వేడు. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడు. వాస్తవానికి భయభక్తులు కల వారి స్థితి ఇలా ఉంటుంది. ఎప్పుడైనా శైతాను ప్రభావం వల్ల వారికి ఏదైనా చెడు ఆలోచన తట్టినప్పటికీ వారు తక్షణం అప్రమత్తులవుతారు. తరువాత వారు అవలంబించవలసిన సరియైన మార్గమేమిటో వారికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వారి అంటే శైతాను సోదరులు, వారు వారిని తమ వక్రమార్గంలోనికే లాక్కుపోతారు. వారిని భ్రష్టులుగా చేయటంలో ఏ మాత్రం లోపం చెయ్యరు. ప్రవక్త, నీవు వారికి ఏదైనా ఒక సూచనను, మహత్వాన్ని చూపకపోతే వారు ఇలా అంటారు, నీవు నీ కొరకు ఏదైనా సూచనను ఎందుకు ఎన్నుకోలేదు? వారితో ఇలా అను, నేను కేవలం నా ప్రభువు నా వద్దకు పంపిన వహీని మాత్రమే అనుసరిస్తాను. ఇందులో జ్ఞానకాంతి పుంజాలు ఉన్నాయి. అవి మీ ప్రభువు తరపు నుండి వచ్చాయి. ఇది మార్గదర్శకత్వం, కారుణ్యం దానిని స్వీకరించే వారి కొరకు. దివ్య ఖురాను మీ ముందు పఠించబడుతూ ఉన్నప్పుడు దానిని శ్రద్ధతో వినండి, మౌనంగా ఉండండి. బహుశా మీరు కూడా కరుణింపబడతారేమో. ప్రవక్త, నీ ప్రభువును ఉదయము సాయంత్రము స్మరించు. లోలోపల వినయంతోనూ భయపడుతూనూ మెల్లగా నోటితో కూడా. నిర్లక్ష్యం చేసే వారిలో నీవు చేరకు. నీ ప్రభువు సన్నిధిలో సన్నిహిత స్థానం కలిగి ఉండే దైవదూతలు ఎన్నడూ తమ గొప్పతనానికి గర్వపడి ఆయన ఆరాధనకు విముఖులు కారు. ఆయనను స్తుతిస్తూ ఉంటారు. ఆయన ముందు సజిదా చేస్తూ వినమ్రులై ఉంటారు. అల్హమ్దులిల్లా. ఇంతటితో అల్ ఆరాఫ్ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. అల్లాహతాలా మనందరికీ ఖురాన్ని బాగా అర్థం చేసుకొని అమలు పరిచే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.